ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇలా ఇంట్లోనే ట్రై చేసుకోండి. జస్ట్ సింపుల్ వేలో 5 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే కారం బొరుగులు. జస్ట్ నేను మీకు సింపుల్ వేలో జస్ట్ 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను. ఒక కడాయి తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని తిరువాత గింజలు వేసుకోండి. నెక్స్ట్ కొన్ని గ్రౌండ్ నట్స్, కొన్ని పప్పులు, కొన్ని మినుంబ్యాళ్ళు ఇవన్నీ వేసుకోండి. బాగా వేగనివ్వండి. కలర్ మారేటప్పుడు ఒక వెల్లుల్లి తీసుకోండి, దాంట్లో వేసుకోండి. వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకోండి, వీటిని బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత వెంటనే కలపండి. కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత వీటిలో కొన్ని బొరుగులు వేసుకొని బాగా మిక్స్ చేయండి. అన్నిటికీ పట్టేలాగా బాగా నీట్గా ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోండి. బొరుగులు మెత్తగా ఉన్నాయంటే అలానే సిమ్లో పెట్టుకొని మొత్తం నీట్గా కలుపుకోండి. బొరుగులకి అంతా పట్టేలాగా కలుపుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ మాత్రం సింపుల్ వేలో నేను మీకు చెప్పినాను. దీంట్లో ఇంకా ఆనియన్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. బట్ ఇదంటే జస్ట్ సింపుల్ వేలో చాలా ఇష్టంగా కూడా తింటారు. మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.